పోయినసారి మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య నాకు ఇది ఇచ్చాడు. రక్షణగా ఉంటుంది, ఉంచుకోమన్నారు. మేజర్ గా రిటైర్ అయిన తర్వాత కూడా నా రక్షణ కోసం ఈ పెద్ద తుపాకీతో తిరుగుతున్నాను. ఎందుకోసం అని అడిగితే నాకే తెలియదు. అంజనాదేవి, ఫాదర్ రండి, కూర్చోండి. అరే, చాలా రోజులైంది. బాగున్నారా ఫాదర్? ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఇటువైపు వచ్చారు? నేను ఒక పెళ్లికి వెళ్ళొస్తున్నాను. ఈ ఊర్లో ఇంత గొప్ప పెళ్లి నేను చూడలేదు. అంత గొప్ప పెళ్లి ఈ ఊళ్ళో ఎవరిదై ఉంటుంది? ఆ విషయం తెలిస్తే మీకు కోపం వస్తుంది. శంభులింగ సత్యవంతుడి కూతురు పెళ్లి. మిమ్మల్ని పిలవలేదా? అతను మనల్ని ఎందుకు పిలుస్తాడు? ఈ ఇంటి గడప తొక్కితేనే కాళ్ళు విరగొట్టేయు. కుట్ర పన్నారు. పెద్ద కుట్ర జరిగింది. ఏం జరిగిందో చెప్పరా? సత్యవంతుడు కూతురిని పెళ్లి చేసుకుంది మన సుమనంట. నువ్వు చెప్పేది నిజమేనా? అవునక్క. బండి తీరా. నువ్వు వెళ్ళక్క. నువ్వు రావచ్చుగా. నే వస్తే మహేష్ బాబు స్టైల్లో ఉతికి పారేస్తాను. నువ్వు వెళ్ళు. సుమన్, నువ్వు నీ భార్యని మన ఇంటికి తీసుకురారా. చూడమ్మా, మీ వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకో. విను, వద్దు. నాకక్కర్లేని బంధం ఇక నీకు కూడా వద్దు. సుమన్, గాలి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు తెంచుకుంటానని చెప్పాడు. అందుకే ఈ పెళ్లి చేశాను. నే చెప్తే రక్త సంబంధాన్ని కూడా తెంచుకుంటాడు. రక్త సంబంధం అంత తేలిగ్గా తెగిపోదు. అసలు ఎవరు ఇన్వైట్ చేశారని ఈ పెళ్లి ఫంక్షన్ నువ్వు వచ్చావు? ఇక బయలుదేరు. సుమన్, మన ఇంటి తలుపులు ఎప్పుడు నీకోసం తెరిచే ఉంటాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నీ రాక కోసం. నేను వెళ్తాను రా తమ్ముడు. ఏరా, నిజంగా అక్కయ్య రుణం తీర్చుకోవాలనుకుంటే నీకీ జన్మంతా చాలదరా. నువ్వు అనుకున్నది జరిగింది కదా. గాలి బ్రదర్నే అల్లుడుగా చేసుకున్నావు కదా. ఈ ఐడియా ఇచ్చిన ఆ గణేష్ చేతిలోనే నీ చావు రాసుంది. రాక ఈ జిల్లాలోనే తిరుగులేని కుటుంబం అట. పేద ప్రజలకు పాపం ఉచితంగా వాళ్ళ నాన్నగారు కట్టిన హాస్పిటల్లో ఆపరేషన్లు చేయిస్తున్నారట. అది మాత్రమే కాదు, గాలి కుటుంబం గురించి చెప్పాలంటే చాలా ఉంది. గాలి బ్రదర్స్ ని ఎదిరించే వాళ్ళు ఇంకెవరూ పుట్టలేదట. ఆ గాలి బ్రదర్ ని నాకు అల్లుడు చేసినందుకు నువ్విచ్చిన ఐడియాకి నీ రుణం ఎలా తీర్చుకోగలను గణేశ? నీకు తెలుసుగా, డిఎస్పీ ప్రతాప్ వేసిన ప్లాన్ వృధా అయినప్పుడు నేను అనుకున్నాను ఒక పవర్ఫుల్ ప్లాన్ వేస్తే బాగుంటుందని. బుద్ధి బలంతో వేసే ప్లాన్లు ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు. ఆ తర్వాత బాగా ఆలోచించాను, మనకంటే తెలివైన వాళ్ళని ఎలా దెబ్బకు దెబ్బ తీయాలి అని. అందుకోసమే నేను ఈ మాస్టర్ ప్లాన్ ని అమలు చేశాను. ఇక నువ్వు చూస్తావుగా శకుని మామ, ఈ గణేష్ గోలు కొడతాడు, కుటుంబమే అదిరిపోతుంది. నన్ను అడ్డుకోవడం ఏ గాలి బ్రదర్ కి సాధ్యం కాదు. నాకిది చాలండి. ఝాన్సీ రాణి అదే నా శత్రువు. దాని ఫ్లాష్ బ్యాక్ అంతా నీకింతకు ముందే చెప్పాను. దాని శవాన్ని శవపేటికలో పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ కుటుంబం అంతా గొళ్ళున ఏడుస్తూ ఉంటే నేను కళ్ళారా చూసి ఆనందించాలి. ఆ కోరిక నువ్వే తీర్చాలి. చూడు గణేష్, అనుకున్నది జరగడం కోసం సిగ్గు శరం లేకుండా నీకు చెయ్యెత్తి మొక్కుతా.
షిట్. ఎవరో మీరు కారుకి ఎందుకు అడ్డంగా వచ్చారు? నీ అక్క ఝాన్సీ రాణి చెప్పిందిరా నిన్ను లేపేయమని. ఎందుకు ఎందుకు లేపేయమందో చెప్పరా దానికే. నీ అక్క మాటలు లెక్క చేయకుండా దీన్ని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నువ్వు దీంతో కలిసి ఉండకూడదని మీ అక్క లేపేయమని. విను చేయకండి.